ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఒక సివియర్ నెక్ పెయిన్ పేషెంట్ నన్ను అడిగారు, మేడం నేను చాలా డేస్ నుంచి ఐస్ అప్లై చేస్తున్నాను అయినా కూడా నా నెక్ పెయిన్ తగ్గట్లేదు అని. అరే ఏంట్రా ఇది? సో నేను అడిగాను, ఏమైంది సార్, మరి ఐస్ ఎందుకు అప్లై చేశారు అని. సో ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అవును మేడం, మరి బయట సమ్మర్ కదా, మరి ఐసే కదా అప్లై చేయాలి, వింటర్ అయితే కనుక నేను హీట్ అప్లై చేసేవాడిని. సో యాక్చువల్లీ ఈ లాజిక్ చాలా మంది ఇదే ఫాలో అవుతున్నారు, బట్ దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ రాంగ్ అనమాట. సో ఐస్ ఎప్పుడు అప్లై చేస్తాం? లైక్ రీసెంట్ ఇంజురీస్ కానీ, సడన్గా కింద పడడం వల్ల వచ్చిన స్వెల్లింగ్స్ కానీ, నైట్ పడుకొని మార్నింగ్ లేచేటప్పుడు వచ్చేసే మన మజిల్ పుల్స్ కానీ, సడన్ మజిల్ క్రాంప్స్ అండ్ స్పోర్ట్స్ ఇంజురీస్, ఇలాంటి కేసెస్లో మాత్రమే మనం ఐస్ అప్లై చేస్తాం. హీట్ ఎప్పుడు అప్లై చేస్తాము అంటే, లైక్ లాంగ్ రన్ నుండి ఉండే నెక్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్, లైక్ మజిల్ టైట్నెస్ కానీ, జాయింట్ స్టిఫ్నెస్ కానీ, అలానే మన మెన్స్ట్రల్ క్రాంప్స్ వచ్చే టైంలో కానీ, ఇలాంటి టైంలో హీట్ అనేది మనకి ఎక్కువ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, మనం హీట్ థెరపీ కానీ, ఐస్ ప్యాక్ కానీ ఏదైనా సరే డైరెక్ట్గా స్కిన్ మీద అప్లై చేయకూడదు. అండ్ 15 to 20 minutes కన్నా ఎక్కువ కూడా అప్లై చేయకూడదు. డే మొత్తంలో రిపీట్ ఇట్ ఓన్లీ ఫర్ 3 to 4 times. This is your friendly doctor, Dr. Tejashvi from Sadhu Hospital. Claps, ma.